హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు దోసకాయతో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు పచ్చిమిర్చి దోసకాయతో పచ్చడి ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దోసకాయలతో మనం ఎక్కువగా కర్రీ చేసుకుంటాం, లేదంటే పప్పులో వేసుకుంటాం. కానీ ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ఎంతో కమ్మకమ్మగా ఉంటుంది. తింటుంటే అలా తినాలి అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా దీనికోసం దోసకాయని చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్నాను నేను. దానికి ఒక అంగుళం ముక్క అల్లం ముక్క, ఒక 12 నుంచి 15 పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర, ఒక 2 స్పూన్ల నుంచి 3 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఒక 3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు మొత్తం ఆయిల్లో వేసి బాగా దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు దోరగా వేయించుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ పోపులోనే అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నువ్వుల్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపులో వేసుకుంటే ఆ వేడికి నువ్వులు మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ పోపుని డిష్ అవుట్ చేసుకుని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దోసకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇది ఎక్కువగా మగ్గిపోకూడదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. కొంచెం పచ్చిగా ఉంటేనే దోసకాయ పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఇలా వేగిన పోపు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టేస్తే పచ్చడి టేస్ట్గా ఉండదు. ఇప్పుడు పోపు మిక్సీ అయిన తర్వాత దోసకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. రోల్లో దంచుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర రోల్ అవైలబుల్గా లేక మిక్సీలో పట్టాను. ఇప్పుడు దాని మీద నుంచి ఇలా పోపు వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.